దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు. కీర్తనలు 86వ కీర్తన 17వ చరణం. దావీదు భక్తుడు ఈ మాటలు అంటున్నాడు. అలాగే 23వ కీర్తన 4వ చరణంలో కూడా చూస్తే, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పడం మనం చూస్తున్నాం. మన దేవుడు మనలను ఆదరించేవారు, ఆశీర్వదించేవారు. మనుషులెవ్వరూ మనలను ఆదరించకపోవచ్చు, కానీ మన దేవుడు మన ప్రతి పరిస్థితులలో నేనున్నానని సహాయకుడై ఉండి మనలను ఆదరిస్తున్నారు. కీర్తనలు 41వ కీర్తన 3వ చరణాన్ని కూడా చూస్తే, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మన ప్రతి పరిస్థితులలో, స్థితిగతులలో, ఒంటరితనములో, అన్ని విషయాలలో దేవుడు మనకు తోడయుండి మనలను ఆశీర్వదించే దేవుడు, ఆదరించే దేవుడు. మీ దేవుడు మిమ్ములను ఆదరిస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు సహాయుడయుండి ఆయన మిమ్మును ఆదరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప చొప్పున ఇప్పటి వరకు మీరు మాకిచ్చిన క్షేమ స్థితి కొరకు వందనాలు. నీవు మాకు సహాయుడవై మమ్ములను ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడవు. నీ సహాయము, నీ ఆదరణ మా ప్రియులెల్లరికీ మీరు అనుగ్రహించండి. ఈ దినము కొరకు వందనాలు. ఒంటరితనములో, బలహీనతల చేత నిరాదరణకు గురవుతున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా. ప్రతి వారిని మీరు ఆదరించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.